సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఇంట్రొడక్షన్ అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగుపెట్టి వరుసగా హిట్లు కొట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అపజయాలు ఎన్ని ఎదురైనా ఆయనను అభిమానులు వదిలి వెళ్లలేదు. ప్రజారాజ్యంలో చురుకుగా పాల్గొన్నాడు. తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు. తర్వాత జనసేన పార్టీ పెట్టి గత ఎన్నికల్లో టీడీపీ మోడీకి మద్దతిచ్చాడు. ఇప్పుడు సొంతంగా పోటీ చేయబోతున్నాడు. అసలు పవన్ ఎక్కడ పుట్టాడు, ఏం చదివాడు, ఆయన సినిమాలు, రాజకీయాలు, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ పోలీస్ కానిస్టేబుల్ కొణిదెల వెంకట్రావు అంజనాదేవులకు 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. పవన్ కు చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పవన్ నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పాఠశాల చదువు చదివారు. తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరులోని విఆర్ కళాశాలలో పూర్తి చేశారు. ఇతనికి 2 అక్కలు 2 అన్నయ్యలు. అన్నయ్యలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు. అక్కలు మాధవి, విజయదుర్గ. తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటుడు మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు మరియు నిర్మాత అయిన కొణిదెల నాగేంద్రబాబు పవన్ కు 2వ అన్నయ్య. అన్న మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖ. పవన్ మద్రాస్ లో చిరంజీవి ఇంట్లో ఉన్నప్పుడు వదిన పవన్ ను బాగా చూసుకునేదట. అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం తన అన్నయ్య అంటే విపరీతమైన ప్రాణం. అది ఎన్నోసార్లు పవన్ స్పష్టంగా చెప్పారు. అయితే రాజకీయంగా అన్నతో విభేదించిన అన్న మీద ఎప్పుడూ ప్రేమ కురిపిస్తుంటారు పవన్. ఇక అన్న కొడుకు రామ్ చరణ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక, అల్లు అరవింద్ అందరూ పవన్ కు బంధువులే. 1997 మే నెలలో పవన్ కళ్యాణ్ కు విశాఖపట్నంకు చెందిన నందినికి వివాహం జరిగింది. ఆ తర్వాత బద్రీ సినిమాలో నటించిన రేణు దేశాయ్, పవన్ ఇద్దరు ప్రేమించుకోవడం, వారిద్దరికి ఒక కుమారుడు కూడా జన్మించడంతో వివాహం చేసుకోవాలని రేణు దేశాయ్ కోరడంతో పవన్ నందినికి విడాకులిచ్చి ఆమెకు 5 కోట్లు చెల్లించాడు. 2008 ఆగస్టు 12న విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్ట్ వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇక నటిగా మారిన మోడల్ రేణు దేశాయ్ ను 2009 జనవరి 28న వివాహం చేసుకున్నారు పవన్. వీరికి కలిగిన కుమారుని పేరు అకిరానందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురోసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తర్వాత 11 ఏళ్లు ఇద్దరు కలిసి జీవించారు. తర్వాత భేదాభిప్రాయాలొచ్చి విడిపోయారు. వీరికి అకిరా, ఆద్య 2 పిల్లలు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు స్పష్టం చేశారు. విడిపోయే సమయంలో తాను పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకున్నాననే వార్తల్లో నిజం లేదని, తాను స్వయం కృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నానని స్పష్టం చేశారు. తర్వాత 2013 సెప్టెంబర్ 30న తీన్మార్ సినిమాలో నటించిన రష్యా నటి అన్నా లిజనోవాను వివాహం చేసుకున్నారు పవన్. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక పాప, ఒక బాబు. బాబు పేరు మార్క్ శంకర్ పౌనోవిచ్, పాప పేరు పొలేనా. చదువు మీద ఆసక్తి లేకపోవడంతో అన్నయ్య అప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో వెలుగుతుండటంతో సినిమాలోకి వెళ్లాలని అన్నయ్య చెన్నైలో ఉంటే అక్కడకు వెళ్లారు పవన్. తర్వాత కొన్ని రోజులకు అన్నయ్య ప్రోద్బలంతో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్ గా వచ్చి మంచి విజయం సాధించింది. తరువాత వరుసగా గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి అంటూ వరుసగా అన్ని హిట్లు కావడంతో పవన్ కు తిరుగు లేకుండా పోయింది. తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్. సొంతంగా ఫైట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. తనకంటూ అభిమానం సంపాదించుకున్నారు. తర్వాత వరుసగా జానీ, గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం వంటి సినిమాలొచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. కానీ తెలుగు ప్రజలు ఒక్కసారి నమ్మారంటే హిట్టులు, ఫ్లాపులతో సంబంధం ఉండదని పవన్ కళ్యాణ్ విషయంలో రుజువైంది. జానీ వంటి సినిమాను డైరెక్ట్ చేశాడు పవన్. ఎంతో కాలం నుండి హిట్ కోసం చూస్తున్న పవన్ అభిమానులకు గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు పవన్. గబ్బర్ సింగ్ సినిమాకు తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు కూడా నిర్మించారు. 2015లో గోపాల గోపాల చిత్రంలో మోడర్న్ కృష్ణుడిగా నటించారు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాల్లో నటించారు. చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం అజ్ఞాతవాసిలో నటించారు. తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు
సినిమాలకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచన ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. పవన్ కు పల్లె పాటలంటే ఎంతో ఇష్టం. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాల్లో కూడా ఒక పాటని తన గాత్రంతో ఆలపించారు. పవన్ కళ్యాణ్ చిత్రాల్లో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుంది. నేపథ్య గాయకులతో కొన్నిసార్లు పవనే ఈ గీతాలను ఆలపించడం విశేషం. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో స్థాపించారు. ఆ ఎన్నికల్లో యువరాజ్యం స్థాపించి రాస్తారంలో ప్రజారాజ్యం కోసం ప్రచారం చేశారు. అయితే తర్వాత 2009లో ప్రజారాజ్యం పోటీ చేసి 18 సీట్లు సాధించింది. ఆ తర్వాత చిరంజీవి పార్టీ నడపలేక కాంగ్రెస్ లో కలిపి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కు అది ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుండి అన్నకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక సినిమాలంటే పెద్దగా ఇష్టం లేని పవన్ ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించేవారు. ఎప్పటికైనా రాజకీయాల్లోకి వెళ్తారనుకుంటుండగా 2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ స్థాపించారు. కుల మత ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా సమైక్య రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోదీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోదీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఈయన ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ హటావ్, దేశ్ బచావ్ అన్న ఆయన నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు దక్కనివ్వలేదు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్, కార్పొరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడారు పవన్. తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టారు. జనసేన 2019లో పోటీ చేస్తుందని రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు పవన్. 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీలో ఉంటుందట. ఉత్సాహమైన ప్రసంగాలిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు పవన్. ఇక కర్ణాటకలో మాదిరిగా 30 సీట్లు గెలుచుకుంటే పవన్ కు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పవన్ భవితవ్యమేంటో 2019 ఎన్నికల్లో తేలబోతోంది. అయితే గెలిచినా ఓడినా జనసేన 25 ఏళ్లు రాజకీయాల్లో ఉంటుందని పవన్ ఎప్పుడు అంటుంటారు. పవన్ కళ్యాణ్ చాలా తక్కువ మందితో సన్నిహితంగా ఉంటారు. వారిలో ముఖ్యులు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. త్రివిక్రమ్ జల్సా నుండి పవన్ తో ఉన్నారు. తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాలు తీశారు. వీరిద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ఇంకొకరు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఇతను తొలి ప్రేమ సినిమాలో చెల్లెలుగా నటించిన వాసుకి భర్త. వీరు ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్. ఇక కమెడియన్ అలీ కూడా పవన్ తో సన్నిహితంగా ఉంటారు. ఇక పవన్ ప్రతి సినిమాలో అలీ ఉంటారు. పవన్ ఎన్నో అపజయాలు వచ్చినా కుంగిపోలేదు. కారణం ఆయన అభిమానులు. కుటుంబంతో విభేదించి సమాజం కోసం ఏమైనా చేయాలని 25 సంవత్సరాలు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ప్రజలకు ఉపయోగపడాలని ఆశిద్దాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి